శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భగవంతుడు శ్రీరామచంద్రుడు నిశాచర వినాశకరం. నిశాచరులు అంటే నిశా అంటే రాత్రి, నిశాచరులు అంటే రాత్రులు సంచరించేవాళ్ళు. రాత్రులు ఎవరు సంచరిస్తూ ఉంటారంటే రాక్షసులు. సాయంత్రము 9:30-10 అయ్యేటప్పటికి సహజంగా పడుకోవాలి. కనీసం 10:30 కన్నా పడుకోవాలి. ఉదయం 4-4:30కు నిద్ర లేసి భగవంతుని సేవలో పాల్గొంటూ ఉండాలి. ఇది భక్తుల లక్షణం. అలాంటి రాక్షస బుద్ధులన్నీ కూడా మనకు తొలగిపోయి భక్తి మార్గం అనేది మొదలవుతుంది. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో నిద్రపోకూడదు. ఎప్పుడు కూడా బ్రహ్మముహూర్తంలో ఎప్పుడు లేచి భగవంతుని సేవ చేసుకునేట్టుగా ఉండాలన్నమాట. అలాంటి అన్ని అవకాశాలని మనకు భగవంతుడు కల్పించమనేసి మనం ప్రార్థిద్దాము. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జయ. మనము నిన్న ఏమి తెలుసుకున్నాము? రామాయణంలో నేను మొదలుపెట్టాం రామాయణం. ఒక 42 రోజులు, ఒక మండలం పాటు రామాయణాన్ని మొత్తం మనం కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి నిన్న మనము రామాయణం మొదలుపెట్టాం. అందులో జయవిజయుల కాడి నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు రావణాసురుడు, కుంభకర్ణుడు యొక్క జన్మకు కావాల్సినటువంటి పరిస్థితులు, ఆ తర్వాత భగవంతుడు ఇక్కడ అవతారం తీసుకోవడం అనేది ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఇంకా లాస్ట్గా మనం తెలుసుకునేది ఏమంటే అయోధ్య వర్ణన తెలుసుకున్నాము. ఈరోజు కొంచెం ఎక్కువగా చూద్దాం. వాల్మీకి ఎప్పుడైతే బ్రహ్మదేవుడు నుంచి ఆదేశాన్ని పొందాడో, ఆ క్రౌంచి పక్షుల టైంలో అతన్ని నిషాదుని శపిస్తాడో, చాలా బాధపడుతూ ఉండేటప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి, నువ్వు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, ఇది దైవ నిర్ణయము, కాబట్టి నీలో నుంచి వచ్చేటువంటి ఆ శ్లోకాలు కూడా ఎంతో పవిత్రమైనటి, అదే రామాయణానికి కూడా మూల కారణం అవుతుంది అనేసి చెప్పేసి రామాయణాన్ని అంతా కూడా సంక్షిప్తంగా వివరించేసి ఆయన వెళ్తాడు. అంతవరకు ఎన్నో గొప్ప గొప్ప క్వశ్చన్లు వేసి ఉంటాడు. ఎవరికి? నారద మహర్షికి. ఇంత గొప్పవాళ్ళు ఉండారా అని. అంత గొప్పవాడు ఇప్పుడు ఉన్నాడు అని తెలిసేటప్పటికి ఇంకా మహా ఆనందంగా అయిపోయి ఆయన గురించి ధ్యానం చేస్తుండే టైంలో బ్రహ్మ వచ్చి ఈ విషయం అంతా చెప్పినప్పుడు నేరుగా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఎప్పుడైతే ఆయన ధ్యానంలోకి వెళ్తాడో కంప్లీట్ రామాయణం అంతా కూడా ఆయనకు తెలిసిపోతుంది బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో. అప్పుడు స్టార్ట్ చేస్తాడు రామాయణాన్ని. వాల్మీకి మహర్షికి జై. మొత్తం అంతా కూడా 24,000 శ్లోకాలంతా కూడా మహాకావ్యాన్ని రచించి ఒక పెద్ద పెట్టిలో ఉంచి భద్రపరుస్తాడు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఏమనంటే, నేను ఇంతగా రాశాను కదా, దీన్ని లోకాన్నంతటికి ఎలా ప్రచారం చేయాలి, ఎలా తెలపాలి? నేను ఒక్కనే నా లోపలే ఉంటే సరిపోదు కదా, అందరికీ తెలియాలి కదా భగవంతుడి యొక్క తత్వం అనేది. ఎవరైనా కానీ సాధన చేసి గొప్పగా భగవంతుడి గురించి తెలుసుకున్న వాళ్ళు అలా సైలెంట్గా ఉండిపోకూడదు. ఏం చేయాలి? భగవంతుని గురించి లోకానికి తెలియచేయాలి, భక్తి గురించి తెలియజేయాలి. అది భక్తుల యొక్క లక్షణం. అందువల్ల ఈ రామాయణ కావ్యాన్ని మొత్తం ఎప్పుడు ఎలా చేయాలి అని అనుకుండే ఆ సమయంలో భగవంతుడు అన్నీ ముందు సెటప్ ఉంటాయి కదా. అప్పుడు ఆయన ముందరికి ఎవరు వస్తారో? లవకుశులు నడుచుకుంటూ వస్తారనమాట. అప్పుడు ఎప్పుడైతే లవకుశులను చూశాడో, అంతకు ముందు జరిగిన సంఘటన ఏంటంటే, శ్రీరామచంద్రుడు సీతమ్మను అడవికి పంపాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని స్టోరీలు ఎలా ఉంటాయంటే, ఎండింగ్ అనేది కొంచెం కనపడుతుంది,
ఆ తర్వాత రియల్ స్టోరీ అంతా స్టార్ట్ అవుతుంది. శ్రీమద్ మహాభాగవతం మనం చదువుతాం కదా, కృష్ణ భగవాన్ నిర్యాణం ఫస్ట్ కనబడుతుంది, మళ్ళా కంప్లీట్ స్టోరీ అంతా మహాభాగవతం అంతా కృష్ణ భగవాన్ జన్మం కానీ అన్ని మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. ఆ విధంగా ఇక్కడ శ్రీరామచంద్రుడు రాజ్యం ఎక్సలెంట్ గా పరిపాలించే టైంలో ఒక సాకలివాడు వేసినటువంటి నింద కారణంగా సీతమ్మను అడవికి పంపాల్సిన పరిస్థితి వస్తుంది. ఆమె అడవికి వెళ్ళినప్పుడు, అంటే డీటెయిల్ అంతా మళ్ళీ ఉత్తరామాయణంలో వస్తుంది, ఇక్కడ ఊరికి బ్రీఫ్ గా ఇచ్చినారు అనమాట, ఎక్కువ చెప్పకుండా ఫస్ట్ లోనే. అప్పుడు ఆమె అడవికి వెళ్ళినప్పుడు అక్కడ వాల్మీకి మహర్షి ఆమెని ఆదరించి ఆమెకు రక్షణ కల్పిస్తారు ఆమెకు. ఆ తర్వాత అక్కడే లవకుశులు జన్మం కూడా జరుగుతుంది. వాళ్ళు ఈయన శిక్షణలోనే పెద్దవాళ్ళు అయి ఉంటారు. ఎప్పుడైతే ఈయన శ్రీమద్ రామాయణాన్ని రచించేసిన తర్వాత దీన్ని ఎట్లా ప్రచారం చేయాలనే భావన ఉందో అప్పుడు దైవ ప్రేరేపకంగా వాళ్ళిద్దరూ వస్తారనమాట. గురుదేవ అంట నమస్కారం చేస్తారు. అప్పుడు ఈయనకు ఐడియా వస్తుంది, వీళ్లకు నేను కానీ ఈ రామాయణం అంతా ఎక్సలెంట్గా నేర్పించగలిగితే వీళ్ళు ప్రచారం చేయగలరు అనేటువంటి ఆ దృఢ సంకల్పం వస్తుంది. చూడండి, ఎవరైతే ఉత్తమ శిష్యులుగా ఉంటారనే నమ్మకం ఉంటుందో వాళ్లకు విద్యనంతా నేర్పిస్తారు. పీఠాధిపతులు చూడండి, వాళ్ళ శిష్యులు ఒకరిని ఎన్నుకునేటప్పుడు ఎంతోమంది శిష్యులు వస్తూ ఉంటారు, కానీ వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళని ఎన్నుకున్నప్పుడు వీళ్ళలో ఎక్కువ భక్తి ఉన్నది, కరెక్ట్గా వీళ్ళు శిష్యరికానికి అర్హులు అని వాళ్ళకు బాగా స్ట్రాంగ్ నమ్మకం వచ్చినప్పుడు వాళ్లకు కంప్లీట్ జ్ఞానాన్ని అంతా ఉపదేశిస్తారనమాట. మీరు అట్లా అనుకోకండి భగవంతుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ భగవంతుని గురించి తెలుసుకోవాలంటుందని. చతుర్వేద భజంతే మాం జనాః సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాస అర్థార్థి జ్ఞానే చ భరతర్షభ. భగవంతుడు దగ్గరికి వచ్చే వాళ్ళందరూ జ్ఞానం కోసమనే రారు, లేదా తరించాలని రారు. ఆర్తో అంటే బాధల్లో ఉండే వాళ్ళు వస్తారు, జిజ్ఞాస అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు వస్తారు, అర్థార్థి అంటే భగవంతుడి దగ్గరికి పోతే ఏదో మనకు ఈ ఆర్థిక పరిస్థితులు కొంచెం గడ్డనబడి మనకు సంపద కలిసి వస్తుందనే వాళ్ళు వస్తారు, భగవంతుని చేరుకోవాలనుకునే వాళ్ళు కూడా వస్తారన్నమాట. భగవంతుడు అంటాడు వీళ్ళల్లో జ్ఞాని గొప్పవాడు అని కూడా అంటారు. అలా ఇక్కడ ఒక గురువుకు తన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఏదో జ్ఞానం అంతా సంపాదించుకొని భగవంతుని చేరుకోవాలనే భావన రారు, రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళల్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఏమి కావాలని వాళ్ళు అడుగుతారు, అడిగిన దాన్నే సమాధానం చెప్తారు, మిగిలిన విషయాలన్నీ చెప్పకూడదు. మనకి ఎన్నో విషయాలు తెలిసి ఉండొచ్చు, కానీ అందరికీ బోరు కొడుతుంది వాళ్ళకి ఇష్టం లేకుండా చెప్తే. వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి సమాధానం అనేది ఉంటుంది అనమాట. ఈ విషయాలన్నీ కూడా మొత్తం రామాయణానికి సంబంధించిన అంతా కూడా ఆ లవకుశులు ఇద్దరికీ కంప్లీట్గా వివరిస్తాడు. ఎప్పుడైతే అలా వివరిస్తాడో వాళ్ళకు మహా ఆనందమయ్యి అప్పుడు రామాయణాన్ని ఎంతో ఎక్సలెంట్గా వాళ్ళు పాడుకుంటూ వెళ్తారనమాట. భూమండలం అంతా కూడా ఏలాడనమాట దశరథ మహారాజు. భారతదేశం కాదు, భూమండలం అంతా కూడా ఏలాడనమాట. ఆ తర్వాత ఇంకా శ్రీరామచంద్రుడు అనుకోండి, అన్ని రాజ్యాలకు వెళ్తారు వాళ్ళు. ఫైనల్గా ఒకసారి శ్రీరామచంద్రుడు ఉండేటువంటి అయోధ్య నగరానికి కూడా వస్తారనమాట వాళ్ళు లవకుశులు. వాళ్ళు ఎంతగా కనువిందుగా పాడుతున్నారంటే, ఎంత స్వచ్ఛంగా పాడుతున్నారంటే, ఏమీ రామాయణం గురించి పెద్దగా తెలియనోళ్ళు, పెద్ద శాస్త్రాలు తెలియనోళ్ళు కూడా అందరికీ అంత బాగా అర్థమైపోతూ ఉందన్నమాట వాళ్ళు పాడే రీతి అవన్నీ కూడా. ఆ విషయం ఎప్పుడైతే పాడుతూ ఉండే టైంలో శ్రీరామచంద్రుడు కనబడతారు వాళ్ళు. అప్పుడు ఈ వేళల్లో చాలా గొప్ప తేజస్సు ఉన్నది. చూడడానికి మునులు యొక్క బిడ్డలు ఉన్నట్టు మునివేషాల్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళల్లో చక్రవర్తి లక్షణాలు కనబడుతున్నాయి అనేసి గమనిస్తాడు శ్రీరామచంద్రుడు. చూడు, ఆయన తన పిల్లలని మాత్రం ఐడియా అప్పుడు లేదు కాబట్టి, కానీ వీళ్ళల్లో చూడడానికి చక్రవర్తి లక్షణాలు ఉన్నట్లున్నాయి అని గమనించి మీరు చాలా బాగుపడుతున్నారు అని చెప్పేసి తన అంతఃపురంలో మన రాజ్యసభలోకి తీసుకెళ్తారనమాట. వాళ్ళని ఆహ్వానిస్తారు. ఆ రాజ్యసభలో వాళ్ళు శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను వాళ్ళు గానం చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు వాళ్ళ గానము ద్వారా ఇప్పుడు మనం రామాయణం వింటున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఈ రామాయణం ఎక్కడి నుంచి వింటున్నాం మనం? లవకుశులు పాడడం అనేది స్టార్ట్ చేసినప్పుడు నుంచి వింటామన్నమాట. అది అలా అంటే ఇప్పుడు మనం చదవబోయేదంతా లవకుశులు పాడే పాటలోని సారాంశం అనుకో మనం గుర్తించుకోవాలా. అలా ఇప్పుడు యాక్చువల్గా మనము రామాయణంలోకి వెళ్తే లవకుశులు చెప్తున్నారు, రామాయణాన్ని మొదలుపెట్టారు. ఏం చెప్తున్నారంటే, సరయూ నదీ తీరంలో, ఇప్పుడు మనము అయోధ్యకు ఆనుకొని సరయూ నది అని వింటూ ఉంటాం కదా మనం సహజంగానే. కాబట్టి ఆ సరయూ నది ఆనుకొని విశాలమైనటువంటి భూభాగం ఉన్నది.
ఆ భూభాగం అంతా కూడా ఎట్లా ఉందంటే సస్యశ్యామలగా ఉంది. మనము ఏదైనా ఒక ప్రదేశాన్ని అలా చూసినప్పుడు కళ్ళు, మనసు అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. ఒక ప్రశాంతత అనేది వస్తుంది. ఎప్పుడు చూసిన దూరం పచ్చదనంగా ఉండి, అక్కడక్కడక్కడ కొలనులుండి, కొలను చుట్టూ పూలుండి, రకరకాల పక్షులన్నీ కూడా కిలకల రావాలు చేస్తూ ఉంటే, నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటే, హంసల నడక రాజహంసలాగా నడుస్తారంట, చూసినావా? అంత బాగుంటుందంట హంసలు నడుస్తూ ఉంటే. అలా రకరకాల సన్నివేశాలన్నీ కూడా ఎంతో బాగున్నాయి. అంత సస్యశ్యామలుగా ఉండేటువంటి ఆ ప్రదేశాల్లో ఉండేటువంటి ఆ ప్రజలందరూ కూడా సిరి సంపదలతో తొలతూగుతూ ఉండారంట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు దరిద్రులుగా ఉండేవాళ్ళు, ఇబ్బందిగా ఉండేవాళ్ళు ఎవరు కనపడలా. ఎక్కడికి పోయినా చూడు అంత గొప్ప సిరి సంపదలుగా ఉండారంట. విచిత్రం ఏమంటే మామూలుగా రాజులు, గొప్ప గొప్ప వాళ్ళు తలపాగా కిరీటాలు పెట్టుకుంటారు. అయోధ్యలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ తలపాగాలు పెట్టుకుంటారంట. చూడడానికి ఆ కిరీటం లాగా ఉండే మంచి గొప్ప వాల్యూ కలిగినటువంటి తలపాగా పెట్టుకుంటారంట. అంత బాగుంటారంట అందరూ. భలే ఉంటుంది కదా. మనం ఎక్కడికి పోయినా కానీ ప్రతి ఒక్క చోట అంతా పచ్చగా ఉండి అన్నీ బాగానే ఉంటే మనకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటారు, చూసినావా? అలా రామరాజ్యం అనేది అంత ఎక్సలెంట్గా ఉంటుందట. అది ఇది వైవస్విత మనువు యొక్క సంకల్పంతో తయారైందట. మనకు 14 మంది మనువులు ఉన్నారు. 14 మంది మనువుల్లో ఇప్పుడు 7వ మనువు వైవస్విత మనువు. ఇప్పుడు మనం ఉండేది వైవస్విత మనువు. ఈ మనువు టైంలోనే శ్రీరామచంద్రుడు వచ్చింది. మనం ఎప్పుడన్నా బ్రాహ్మణులకు మనం పూజ చేసేటప్పుడు వైవస్విత మనువు కాలే, జంబూద్వీపే, భరతవర్షే అని చెప్తూ ఉంటారు, చూసినారా? గుర్తొచ్చుంటుంది మీకు. కాబట్టి ఇప్పుడు మనం ఉండేది వైవస్విత మనువు కారణంలోనే. ఆ వైవస్విత మనువు యొక్క సంకల్పంతోనే ఆ నగరాన్ని అంతా నిర్మించారట అంత గొప్పగా. ఇంకా ఎట్లా ఉంటుందంట, అది 96 మైళ్ళ పొడవు, 24 మైళ్ళ వెడల్పు అంట ఆ నగరం. ఎంత పెద్దదో చూడండి. ఇంకా అంటే దాదాపు మన కిలోమీటర్లు చెప్పాలంటే 120 కిలోమీటర్ల పొడవు, 30 కిలోమీటర్ల వెడల్పు ఆ నగరం. మనం ఏదో పెద్ద పెద్ద నగరాలు అనుకుంటూ ఉంటాం. అవన్నీ ఎంత తిరగదిప్పి చూసినా కానీ ఏదో 15-20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండవు. మహా అంటే 30 కిలోమీటర్లు ఉండవు. అప్పట్లోనే ఎంత ఉండిందంటే అది 120 కిలోమీటర్ల పొడవు నగరం, 30 కిలోమీటర్ల వెడల్పు. అయోధ్య అంత గొప్పదంట. అందమైన నగరంలో అన్నీ కూడా స్ట్రైట్గా రోడ్లు, ఆ రోడ్లు రెండు వైపులా అందమైనటువంటి పూల చెట్లు ఆహ్లాదకరంగా. అంతేకాకుండా వేరే లోకాల నుంచి ఇది అమరావతిని తలదన్నేలాగా ఉందంట. అమరావతి ఎక్కడుంది ఐడియా ఉంది అందరికీ? అమరావతి ఎక్కడుందంటే స్వర్గంలో ఉంది. స్వర్గం యొక్క రాజధాని అమరావతి. ఆ అమరావతి మనం భాగవతంలో చదివేటప్పుడు అమరావతి గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారనమాట. ఏమంటే 4 కూడళ్ళు, అంటే 4 రోడ్లు కలిసే చోట ముత్యాలతో పందిర్లు వేసి ఉండారని, రతనాలతో అన్ని అక్కడక్కడ తోరణాలు నిర్మించి ఉండారని, మనం బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ వీధెంబడితే అక్కడ అనేక రకాల అప్సరసలు ఎంతో అందంగా ఉండేవాళ్ళు వెళుతూ వాళ్ళ చేతులు అన్నీ కూడా బంగారుతో చేసినటువంటి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు బుట్టల్లాగా ఉంటాయి. ఆ బుట్టలన్నీ కూడా బంగారు, వాటిపైన మళ్ళీ రత్నాలు, వైడూర్యాలు వాటితో పొదిగి ఉంటాయంట. రత్న వైడూర్యాలతో కలిసి అందరూ అంత అందంగా ఉంటారంట. ఆ విధంగా చాలా ఉందిలేండి. మళ్ళీ అదంతా వివరణ ఎప్పుడు వస్తుందంటే అది బలి చక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించుకునే టైంలో అక్కడ దాని స్వర్గం యొక్క వివరణ అంతా ఉంది అనమాట. దాంట్లో మనం ఎప్పుడైనా ఒకసారి చూసినప్పుడు భాగవతం గురించి చర్చ చేసుకునేప్పుడు ఆ విషయాలను కూడా తెలుసుకున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే అంత గొప్పగా ఉండే అమరావతి కూడా ఈ అయోధ్య నగరం ముందర చిన్నబోతుందంట. ఇంకా చూడండి ఇంకెంత బాగుంటుందో నగరం. ఏది అయోధ్య నగరం. ఈ 2 నగరాల కంటే ఇంకా టాప్ మోస్ట్గా ఉండేది ఏంటంటే వైకుంఠ వర్ణన కూడా ఉంది అనమాట. చూడండి, ఎప్పుడైతే మనం మనకంటే గొప్పది ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మన దగ్గర ఉండే దాన్ని వదలాలని అనిపిస్తుంది. సరేనా? అంటే ఇంతకంటే ఎంతో మానసులో కాదు కదా, మన ఊహలకు కూడా అందనంత వైభవంగా ఉండే చోటుకి మనం ఇంత ఉంది, వస్తావా నువ్వు అక్కడికి అంటే అప్పుడు దాన్ని సూచాయిగా కానీ మనం గమనించినామంటే ఎలా ఉంటుందని విన్నప్పుడు మనకు కూడా ఇంట్రెస్ట్ పుడుతుంది మనకు వెళ్ళాలని. మరి వైకుంఠం అలా చోట వెళ్ళాలంటే మనం ఎంత పుణ్యం చేయాలండి. రకరకాల పాపాల్లో పడి కొట్టుకొని పోతూ ఉంటాం మనం. అందువల్ల పాప కార్యాలకు దూరంగా ఉండండి అని అనేసి అది పనిగా భగవంతుడు చెప్తూ ఉంటాడు. ఎందుకు చెప్తున్నాడు?
తండ్రి ఎప్పుడు కూడా తన పిల్లలను తన దగ్గరికి తీసుకోవాలని ఎంతో ఇష్టపడతా ఉంటాడు అనమాట. మనం దారి తప్పి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే ఏం చేయాలి, దానికి ఒక నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. అవి ఫాలో అయినప్పుడే మనం ఇంట్లోంచి బయటపడతాం. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి జైల్లో వేసినారనుకో, వాడికి యాక్చువల్గా శిక్ష అనేది 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నా కూడా వాడు సత్ప్రవర్తనలో ఉన్నాడు అనుకో, వీడు సత్ప్రవర్తన ఉన్నాడని చెప్పి వదిలిపెట్టేస్తారు, వచ్చేస్తాడు బయటికి. ఆ విధంగా మనకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం కానీ పర్ఫెక్ట్గా భక్తిని కానీ ఫాలో అయినాం అనుకో, భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలు మనం ఫాలో అవుతూ ఉన్నామనుకో, మనం కొంచెం కొంచెం తెలుసుకుంటే, తెలియకనా ఉండేవాడు ఏం ఫాలో అవుతాడు చెప్పండి, తెలుసుకుంటే అప్పుడు ఫాలో కావడానికైనా అవకాశం ఉంటుంది. సరేనా? కాబట్టి మనం కూడా లైఫ్లో ఇలా భక్తి శ్రద్ధలతో రామాయణం, భాగవతం, భగవద్గీత విన్నప్పుడు మనలో అలాంటి మంచి క్వాలిటీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అప్పుడు మనం కూడా ఈ ఇక్కడుండే ప్రపంచం కంటే చాలా గొప్పది రాది, అక్కడికి వెళ్దాము అనే భావన కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ అయోధ్య అనేది ఎంతగా ఉందంటే ప్రతి ఒక్క ఇంటి దాలబందరాలు కూడా బంగారు వెండితో పొదగబడినటువంటి, ప్రతి ఇంటి ముందర తోరణాలు ఉన్నాయంట. ఆర్చిలాగా పెడతాం కదా, అలాంటి తోరణాలు ఉన్నాయంట ప్రతి ఒక్క ఇంటి ముందర. ఆ తోరణాలకు రత్నాలు, మాణిక్యాలు వాటిలతో పొదిగి ఉండారంట. ఎంత వైభవంగా ఉండదో చూడండి ఆ నగరం. వీధులకు ఇరువైపులా కూడా 7 అంతస్తుల భవనాలు ఉన్నాయంట. మనకి ఎక్కడైతే ఇట్లా అపార్ట్మెంట్స్ అంటాం చూసినామో, అక్కడ రకరకాలు ఉండేటువంటి భవనాల కూడళ్ళు ఉన్నాయంట. అయితే ఆ కూడళ్ళకి ఎట్లా ఉన్నాయంట, చుట్టూ భవనాలు ఉండి మధ్యలో మళ్ళీ వాటికి పార్కులు, ఉద్యానవనాలు ఉన్నాయంట. ఆ ఉద్యానవనాల్లో ఎప్పుడూ భగవంతుని గురించి హరికథలు, భగవంతుని గురించి, భాగవతం గురించి, అలా భగవంతుని యొక్క గుణగణాలను ఎప్పుడూ చెప్తూ ఉండేటువంటి పాట కచేరీలు ఉన్నాయట. చూడండి ఎంత వైభవంగా ఉందో. ఎక్కడ అడుగు తీసి అడుగు పెడితే ఆనందం అన్నా ఉంటుంది, కనువిందన్నా ఉంటుంది, లేదా భగవంతుని గురించి వినడం అన్నా ఉంటుంది. అది కదా రామరాజ్యం అంటే. రామరాజ్యం అంటే అలా ఉండాలి అనేది. జలాశయాల్లో కూడా అనేక రకాల రంగురంగుల పుష్పాలు ఉన్నాయంట. అయోధ్యలో సెలయేర్లు కూడా ఉన్నాయంట. అదేవిధంగా మనము కొంచెం వేడి కలిగితే అది మనకు తగలకుండా ఉండేదానికోసము పైకి నీళ్లు ఫోర్స్గా వెదజల్లుతూ ఉంటాను చూసినావా, స్విమ్మింగ్ పూల్లో ఆ నీళ్లు పైకి పడుతూ ఉంటే ఆ నీళ్ళల్లో నుంచి గాలి వస్తే అందరికి ఏసీలాగా అంతా చల్లగా ఉంటుంది అన్నమాట. అలా నీళ్లు వెదజల్లేటువంటి మిషన్లు కూడా ఉన్నాయంట అక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎప్పట్లో ఉన్నాయన్నమాట అక్కడ. అలా ఉన్నాయి. అయోధ్యలో అనేక దేశాల నుంచి వచ్చిన రాజులంతా కప్పం కట్టేసి వెళ్తూ ఉంటారంట. అయితే ఆ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక చోట గోల్డ్ సంబంధించిన ఉంటే అంత గోల్డ్ సంబంధించిందే ఉంటుంది, ఇంకొక చోట పోతే అన్ని గుడ్డలకు సంబంధించినటువంటివి ఉంటాయి. ఆ విధంగా ఒక్కొక్క వీధికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది కదా. ఆ విధంగానే వాళ్ళు కూడా రకరకాల దేశాల నుంచి వచ్చి ఇక్కడ వచ్చి కొనుక్కొని వెళ్తున్నారంట. అందరూ యాత్రికుల రద్దీగా ఉందట. అనేక చోట్ల ఎప్పుడూ యజ్ఞాలు జరుగుతూనే ఉంటాయంట. సహజంగా యజ్ఞం పర్ఫెక్ట్గా ఉండాలి అంటే యజ్ఞం చేసేటప్పుడు పొగ రాకూడదు. అక్కడ జరిగే యజ్ఞాలన్నింటిలో కూడా ఎక్కడికైనా పొగ కనపడకుండా అంత స్వచ్ఛంగా యజ్ఞయాగాలు జరుగుతూ ఉన్నాయట. ఆ దేశంలో ఎక్కడే కానీ మోసగాళ్ళు కానీ, నిర్భాగ్యులు కానీ, దొంగతనాలు కానీ లేవంట. దొంగతనం ఎవడికి చేయాలి? వాడికి ఏదో జరగకపోతే, వాడికి ఏదో లేకపోతే దొంగతనం చేస్తాడు. అవునా? అందరూ గొప్పవాళ్ళు, అందరూ ధనవంతులు, అందరూ ఐశ్వర్యవంతులు, అందరూ ధర్మాత్ములు అయినప్పుడు ఇంకా దొంగతనం చేయాల్సిన అవసరం ఏమన్నా చెప్పండి? మనం అసలు కళలో కూడా ఊహించలేము ఇలాంటి సంఘటనలు అనమాట. అంత బాగుందట రామరాజ్యం. రామరాజ్యం అనేది ఇంత వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది అనమాట. అలా రాజ్యం అంతా చూపించుకుంటూ వచ్చి, ఇప్పుడు మన కెమెరామెన్ ఎక్కడి నుంచి వచ్చినాడు, అయోధ్య రాజ్యంలో నుంచి మన మూవీలో చూపిస్తూ ఉంటారు చూడు, ఒక పెద్ద సిటీకి వెళ్ళే ముందర ఒక నదిలో నుంచి ఎంట్రీ అయిపోయినాం రాజ్యంలోకి. రాజ్యంలో నుంచి ఉండేటువంటి పరిస్థితులన్నీ, ఉద్యానవనాలు, ఆ ఇండ్ల యొక్క ప్రభావాలు, ఆ యజ్ఞాలు, మనుషులు అన్నీ చూపించుకుంటూ ఎక్కడికి పోయినాడు, ఆ ఫోకస్ అంతా మళ్ళీ భవనం కాడికి వెళ్ళింది అనమాట. ఏది? అయోధ్య నగరంలో ఉండే భవనం. దశరథ మహారాజు పెద్ద ఆసనం మీద కూర్చో ఉన్నాడు. ఇంకా శ్రీరాముడు జన్మం కలగల. ఇది స్టార్ట్ అయింది స్టోరీ. మీరు మళ్ళీ రాముడు అని గురించి అనుకునేవాళ్ళు. ఇప్పుడు అయోధ్యలో ఎవరు? దశరథ మహారాజు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన టీవీగా కూర్చొని కొంచెం విచారంగా ఉన్నాడు అనమాట. అక్కడ సుమంత్రుడు అనేటువంటి మంత్రి ఉన్నాడు. అదేవిధంగా వశిష్ఠుడు,
వామదేవుడు అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ముందర అప్పుడు దశరథ మహారాజు చెప్తున్నారు అనమాట, నేను సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ఉండా, యాక్చువల్గా నా లోపల సంతోషం లేదు. ఎందుకంటే నాకు పుత్రులు లేరు. పుత్ర సంతానం కోసం నేను ఎంతగానో పరితపిస్తున్నాను. కాబట్టి ఇక మీద నేను ఒక అశ్వమేధ యాగం చేయాలని అనుకుంటున్నాను. దానికి మీరందరూ నాకు సహకరించాలి. వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకుంటాడు. సహజంగా ఎప్పుడైనా సరే గొప్ప గొప్ప వాళ్ళు గురుదేవుల యొక్క అనుమతి తీసుకుంటారనమాట, ఆదేశించరు. ఆదేశం వేరే, అనుమతి వేరే. అప్పుడు వాళ్ళందరూ కూడా సహకరిస్తారు, సరే చేద్దాము ఆ పైన అనేసి. అయితే దీనికి ఆలస్యం లేకుండా తొందరగా మనం మొదలు పెట్టేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే మొదలు పెడతారో, ఆ సుమంత్రుడు వచ్చి మిగిలిన వాళ్ళందరితో కూడా సమావేశమై దానికి యాగానికి కావాల్సినటువంటి ఏమేమి కావాలి అవన్నీ కూడా వాళ్ళు సమకూర్చి, సత్యయుగంలో సనత్ కుమారులు ఇది వరలో ఒకసారి నలుగురు కుమారులు శాపం వల్లనే రావణాసురుడు, కుంభకర్ణుడు వీళ్ళు వస్తున్నారని చెప్పాం కదా, ఆ సనత్ కుమారులే ఒకసారి కథ చెప్పారంటే ఏమని, రోమపాద మహారాజు వల్ల జరిగిన పొరపాట్ల వల్ల ఒకసారి ఆయన రాజ్యంలో విపరీతమైన కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ భయ ఆందోళనతో లోనైనప్పుడు రోమపాద మహారాజు తన ఆస్థానంలోని వేద విధులైనటువంటి బ్రాహ్మణుల సమావేశం ఏర్పాటు చేశారన్నమాట. చేసి ఏం చెప్పారు, నా వల్ల ఏదో తప్పు జరిగిన దానివల్లనే ఈ రాజ్యంలో భయంకరమైనటువంటి పరిస్థితులంతా తయారైనాయి. కాబట్టి నేను ఏమి చేస్తే ఈ పాపాలన్నీ పోతాయి అని. చూడండి, ఎవరైనా సరే ఒక రాజ్యంలో ధర్మాత్మకంగా పరిపాలిస్తే ఉండే వాళ్ళలో విపరీతమైనటువంటి పరిస్థితులు ఏవి రావు. కానీ ఒకవేళ ఆ రాజ్యంలో ఉండే రాజే ఏదో ఒక విధమైనటువంటి పొరపాట్లు కానీ చేసినారంటే ఆ పొరపాట్ల యొక్క ఫలితంగా ప్రజలందరికీ ఏదో ఒక ఇబ్బందులు అనేవి వస్తాయన్నమాట. అందుకనే చాలాసార్లు ప్రజలు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు రాజును ప్రశ్నిస్తూ ఉంటారు, మాకు ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి, నువ్వు ఏదో తేడా చేస్తున్నావు, నువ్వు సరి చేసుకో అనేసి అంటూ ఉంటారు అనమాట. ఆ విధంగా వాళ్ళు చెప్పినప్పుడు, ఓ రాజా, మృగి ఋషి అనేక గొప్ప బ్రాహ్మణ మునీశ్వరులు అరణ్యంలో నివసిస్తూ ఉన్నారు. కాబట్టి మృగి ఋషి కశ్యప కుమారుడు, కాబట్టి అతని కుమారుడు పేరు ఋష్యశృంగుడు. సరేనా, ఈ ఋషి కుమారుడిని నీ రాజ్యాన్ని తీసుకువచ్చి నీ కుమార్తె శాంతిని ఇచ్చి వివాహం చేసినామంటే ఆ కరువు కాటకాలన్నీ పోతాయి అనేసి ఆ బ్రాహ్మణులు చెప్తారన్నమాట అతనికి. అప్పుడు నిజానికి ఆ శాంత అనే ఆమె ఎవరు కూతురు అంటే దశరథ మహారాజు కూతురే. ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆయన అడిగిన దానివల్ల ఈమెని రోమపాదుడికి దత్తతగా ఇచ్చేస్తారనమాట. హరే కృష్ణ. ఈ రోమపాదుడికి అంటే రాజ్యంలో వచ్చినటువంటి కరువు కాటకాలు విపరీతంగా వస్తాయి కదా, వర్షాలు పడకుండా. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఋష్యశృంగుడు మహర్షిని కానీ ఇక్కడ కానీ తొడుకొని వస్తే మనకు వర్షాలన్నీ బాగా పడతాయి. అయితే ఆయన రాపించడం అనేది అంత సులభం కాదు. ఎందుకంటే అతనిని ఎలా పెంచారు అంటే, ఎవరి ఋష్యశృంగుడు వాళ్ళ తండ్రిని తప్ప అతను మిగిలిన ఎవరిని చూడాలి అసలే, అట్లా పెంచాడనమాట. అంటే ఆయనకుండే ఆ ఆశ్రమంలో చుట్టూ ఉండే జంతువులు, అక్కడ ఉండే విశాలమైనటువంటి పచ్చిక బయళ్ళు, ఆ ప్రవహించే చిన్న చిన్న నదులు, అక్కడ ఇంత మాత్రమే తెలుసు. కానీ మిగిలిన ఎవరు నరసంచారంతో ఎప్పుడైనా సంబంధమే లేకుండా ఉండేది అతనికి. అలాంటి అతన్ని ఇప్పుడు ఇక్కడికి తీసుకురావాలంటే వాళ్ళ తండ్రి ఒప్పుకోడు, అతను శాపం చేస్తాడు. అందుకని వాళ్ళకి తండ్రికి తెలియకుండా ఈ ఋష్యశృంగుడిని తీసుకురావాలన్నమాట. కొంతమంది బ్రాహ్మణులు ఒక ప్లాన్ వేస్తారనమాట. అంటే ఎంత గొప్ప తపస్వి అయినప్పటికీ కూడా, ఎంత గొప్ప వాళ్ళు అయినప్పటికీ కూడా స్త్రీ స్పర్శ అనేది ఏమవుతుందంటే మనిషిని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అందువల్లనే మన శాస్త్రంలో డైరెక్ట్గా స్త్రీని టచ్ చేయకూడదు, మన భార్యను తప్ప మిగిలిన వాళ్ళను టచ్ చేయకూడదు అనమాట. చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి భావాలు వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళు ఉండే భావాలు మనకు ఒకరికొకరు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య తెలియకుండా బాండింగ్ ఏర్పడుతుంది. మన శాస్త్రంలో లేడీస్ను టచ్ చేయనీరు. పాశ్చాత్య దేశాలు వదిలిపెడితే ఒకటేసారి హగ్గులు ఇచ్చుకోవడం, లేదంటే షేకింగ్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ మన సాంప్రదాయం మాత్రం నమస్కారం చేసే సాంప్రదాయం అనమాట, అది ముఖ్యంగా. కాబట్టి ఆయనకు స్త్రీ తెలియదు కాబట్టి ఋష్యశృంగుడికి, మనం ఇక్కడి నుంచి ఒక గొప్ప అందమైనటువంటి కొంతమంది వేశ్యలను, మంచి ఇంటెలిజెంట్గా ఉండే వేశ్యలను వెతకండి, వాళ్ళను అక్కడికి పంపించి చిన్నగా ఆయన్ను ఆకర్షించి ఏదో విధంగా ఆయన కానీ ఇక్కడికి తీసుకొని వచ్చామంటే అప్పుడు మనకు వర్షాలు పడతాయి.
అనేసి ప్లాన్ వేసి పంపిస్తారన్నమాట. కొంతమంది వేసి ఆ వృషశృంగుడు ఉండేటువంటి ఏరియాకు పంపిస్తారు. అప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆయన ఉండే ఇంటి దగ్గర నుంచి దూరంగా ఇంకొక చిన్న కుటీరం లాగా వేసుకుంటారు అనమాట. వృషశృంగుడు యొక్క తండ్రి ఉన్నాడు కదా, ఆయన తండ్రి లేని టైం చూసుకొని వీళ్ళు పోయేసి ఒకసారి అతనితో మాట్లాడతారనమాట. ఆ వృషశృంగుడు లేడీస్ని చూసేటప్పటికి ఆయనకు తెలియదు కదా, అంతవరకు ఎప్పుడు లేడీస్ని చూడాల పాపం ఆయన. ఈ కొత్తగా చూసేటప్పటికి వాళ్ళు కూడా మనలాగానే పురుషులేమో అనుకుంటున్నాడు అనమాట. అరే మీకేందో ఎద ముందర పైకి ఎత్తుగా ఉండాది, ఇదేంది మీరు కొంచెం డిఫరెంట్గా ఉండారు, చూడడానికి భలే అందంగా ఉండారు, మీరు దేవతలా అని చెప్పేసి వాళ్ళకు నమస్కారం చేసి, ఎవరికి ఆ లేడీస్కు నమస్కారం చేసి వాళ్ళకి ఆయన దగ్గర ఉండేటువంటి కొన్ని దుంపలు అవి తెచ్చుకో ఉంటారు కదా తినేదానికి, అవి తీసుకొని వచ్చి పెడితే వీళ్ళు మీరు నాకు ఆతిథ్యం ఇచ్చారు కదా, మేము కూడా మీకు ఆతిథ్యం ఇస్తాము అనేసి వీళ్ళు తెచ్చిన కొన్ని లడ్లు, కొన్ని మంచి మంచి తీపి పదార్థాలు కొన్ని ఇస్తారనమాట. ఆయనకు భలే టేస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడు ఆయన ఇది తినలేదు కదా, ఆయన మామూలుగా అడవిలో ఉండేటి తింటారు కదా, అవి తినిపించి వాళ్ళ తండ్రి వస్తాడేమో అనే ఐడియా ఎప్పుడు వస్తుందో అని తెలిసినప్పుడు వెంటనే ఇంకా మళ్ళీ మేము మళ్ళీ రేపు ఎల్లుండి వచ్చి మళ్ళీ కలుస్తామనేసి పోతూ ఒక హగ్ ఇచ్చేసిపోతారు అనమాట ఆయనకు. అప్పుడు అంతవరకు ఆయనకు స్త్రీ స్పర్శ లేదు కదా, అప్పుడు వీళ్ళు గాఢంగా హగ్ ఇచ్చేటప్పటికి ఆయనలో ఒక చలనం అనేది వచ్చేస్తుంది అనమాట. అదేదో కొత్తగా అనిపిస్తుంది, మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో మళ్ళీ కొంచెంసేపు కలవాలి అన్నట్లుగా అనిపిస్తుంది అన్నట్లు ఆయనకు భావనలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత 2-3 రోజులు, ఒక 10-15 రోజులు అట్లా గడిపిన తర్వాత మా ఇంటికి పదాం రండి, మా ఆతిథ్యం కూడా తీసుకుందరు అని అనేసి ఆయన్ను వాళ్ళ తండ్రి లేని టైంలో వచ్చేస్తారనమాట. తొడుకొని చేస్తారు, రాజ్యాన్ని వస్తారు. ఎప్పుడైతే ఆయన రాజ్యంలోకి వస్తున్నాడు అని తెలిసిందో, ఆయన అట్లా రాజ్యంలో అడుగు పెడుతున్నాడని చెప్పేటప్పటికీ వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, గొప్ప భక్తులు, గొప్ప తపస్సులు వాళ్ళ యొక్క పాద స్పర్శతోనే అన్నీ మంచి జరుగుతాయి అన్నమాట. మనకు శ్రీమద్ భాగవతంలో చెప్తారు, గంగా నదిలో రోజు మునుగుతూ ఉంటే అట్లా కొన్ని రోజులకు అప్పుడు మనలో పవిత్రత అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఒక పరమ భక్తుడు, గొప్ప పరమ భక్తుడు, తపస్వి ఎవరైనా అయితే ఉంటారో పరమ భక్తులు, ఒక్క దర్శనంతోనే, జస్ట్ వాళ్ళ దర్శనంతోనే పవిత్రమైపోతారంట. అంటే చూడండి ఎంత పవర్ ఉంటుందో వాళ్ళు. అందుకనే అంత గొప్ప భక్తులు వచ్చి తనలో మునగాలని నదులు కూడా ఎదురు చూస్తూ ఉంటాయంట. మనం ఎందుకు పోతాము? మన పాపాలు వదిలించుకోవడానికి మనం పరిగెత్తుకుంటూ పోయి గంగలో మునుగుతూ ఉంటాం. కానీ గొప్ప యోగీశ్వరులు, గొప్ప సన్యాసులు, తపస్వినులు వాళ్ళు వచ్చి గంగలో మునుగుతుంటే గంగ పరమ ఆనందపడుతుందంట. ఎందుకంటే నదిలో దిగిన వెంటనే ఆ పవిత్రత అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. అంతా వాళ్ళకి, ఆయనకు కూడా అంతో ఆనందం కలుగుతుంది అనమాట. పరమ భక్తులు వచ్చినారు, అంత పాపాలు వదిలిపోయేవాళ్ళే కానీ గొప్ప తపస్సు ఉండేవాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి మునిగితే నాకు ఎంతో ఇష్టంగా ఉంటుంది అనేసి. అంటే ఒక మంచి స్వచ్ఛమైన నీటిలో నల్లంకి పోసిపోతా వచ్చినారనుకో, ఆ నీళ్ళన్నీ నల్లగా పడిపోతూ ఉంటాయి. ఎవరైనా స్వచ్ఛమైన వాటర్ కొంచెం తీసుకొచ్చి పోసినారనుకో మనకు మంచి ఆనందంగా ఉంటుంది, మళ్ళీ కొంచెం వాటర్ బాగా నీట్గా అయినాయి అని. ఆ విధంగా మొత్తానికి వృషశృంగుడు ఎప్పుడైతే రోమపాదుడి యొక్క రాజ్యంలో అడుగు పెడతానే వర్షాలన్నీ కూడా మొత్తం స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే అలా స్టార్ట్ అవుతాయో అప్పుడు ఆయన ఇంటికి తీసుకెళ్ళేసి సపర్యలన్నీ చేస్తాడనమాట. ఎప్పుడైతే వీళ్ళు ఆయనకు హగ్ ఇచ్చారో అప్పుడు ఆయనలో ఒక రకమైనటువంటి ప్రకంపనలు వచ్చినాయి కదా, ఆ విషయం అనేది రాజుకు తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆయనకు తన కుమార్తెను శాంతనిచ్చి వివాహం కూడా చేసేస్తారు, వైభవంగా చేస్తారు వివాహం. ఆ వివాహానికి దశరథ మహారాజు లాంటి వాళ్ళతో కూడా కలిపి అందరూ అటెండ్ అవుతారు. వృషశృంగ మహర్షి ఎప్పుడైతే ఆయన అయోధ్యకు వచ్చి ఆయన కానీ అశ్వమేధ యాగాన్ని కానీ ఆయన ఆధ్వర్యంలో కానీ చేయగలిగితే అప్పుడు తప్పనిసరిగా ఎవరికి దశరథ మహారాజుకు సంతానం కలిగే అవకాశం ఉన్నది అని నాకు ఇంతకు ముందు ఎప్పుడో 4 కుమారులు చెప్పంగా నేను విన్నాను అని సుమంత్రుడు చెప్తాడనమాట దశరథ మహారాజుకు. నేను ఇంతకుముందు విన్నాను ఈ విషయాలు అని అనేసి అన్నప్పుడు అప్పుడు మహా ఆనందంగా
ఈ దశరథ మహారాజు వాళ్ళ కొంతమంది సుమంతుడితో కూడా కలిసి అప్పుడు రోమహర్షుడి దగ్గరికి వెళ్తారు అనమాట. వాళ్ళ ఫ్రెండే కదా, అందులోనూ తన కూతురు శాంతను కూడా ఆడకి ఇచ్చిండారు కదా. ఎంతో గొప్పగా అయిన తర్వాత ఒక వారం 10 రోజులు జరిగిన తర్వాత అప్పుడు చిన్నగా తన అల్లుడి దగ్గరికి వచ్చి ఈ విషయం అంతా చెప్తారన్నమాట. మీరు మీ ఆధ్వర్యంలో అయోధ్యలో అశ్వమేధ యాగం చేయాలి, కాబట్టి అలా చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము అని పిలిచినప్పుడు సరే అనేసి ఆయన అంగీకరిస్తాడనమాట వృషశృంగ మహర్షి. తర్వాత అప్పుడు వాళ్ళు అయోధ్యకు వెళ్తారు అందరూ కలిసి. యజ్ఞానికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా వాళ్ళు చెప్తారనమాట, ఇవన్నీ తీసుకురావాలని. అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి అశ్వం అనేది మొత్తం భూమండలం అంతా తిరిగి మళ్ళీ రిటర్న్ దాది ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి పంపిస్తారు అక్కడికి. ఈ లోపల ఎక్కడైనా ఎవరైనా సరే ఆ అశ్వాన్ని కానీ ఆపితే వాళ్ళతో యుద్ధం చేసి జయించాలన్నమాట. అలా ఒకవేళ జయించలేకపోయినారనుకో వాళ్ళను ఆ యోగం ఆడికి ముగిసిపోయినట్టే, దాని ఫలితం ఉండదు. అందువల్ల ఆ అశ్వానికి రక్షణగా 400 మంది క్షత్రియుల రక్షణలతో భూమండలం అంతా సంచరించేట్టుగా అయోధ్య నుంచి వాళ్ళకు పంపిస్తారు. అంటే చెప్పాను కదా, వీళ్ళు కేవలము భారతదేశం కాదు, మొత్తం భూమండలాన్ని అంతా ఏలినాడనమాట దశరథ మహారాజు. కాబట్టి అందరూ సామంతులే అనమాట, వీళ్ళకి రాజులందరూ కూడా ఈయనకు కప్పం కట్టేవాళ్లే. అప్పుడు ఈయన ఆదేశించాడు అనమాట, రక్షణగా వెళ్ళండి అంటే అప్పుడు వెళ్ళారు అందరూ కూడా. ఆ చుట్టూ మొత్తం తిరుక్కొని వచ్చిన తర్వాత ఆ అశ్వాన్ని తలను కట్ చేస్తారు. అప్పుడు దాంట్లో వచ్చినటువంటి ఆ కొవ్వు యజ్ఞంలో వేస్తారట. ఇదేదో మనకు బలిచ్చినట్టు ఏదో తేడాగా ఉన్నట్లు అనిపిస్తుంది మనకు. ఎందుకంటే మన వాళ్ళందరూ ఇదేంది నాన్ వెజ్ ఎట్లా అర్పిస్తారు యజ్ఞంలో అది ఇది అని అనుకోవచ్చు. పవిత్రత అనే పదానికి చాలా అర్థాలు ఉంటాయి. ఎలా అంటే అప్పట్లో ఏదైనా సరే ఒక యజ్ఞం చేసేటప్పుడు మనకు వేదాల్లో కూడా యజ్ఞాలు ఉన్నాయి. ఆ యజ్ఞంలో పశు బలి కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఏ జంతువునైతే బలిస్తారో ఆ జంతువుకు వెంటనే మోక్షం వస్తుంది అనమాట. ఆ జన్మ నుంచి ఉత్తమ జన్మ వస్తుంది అనమాట. దానికి ఎంత పవర్ఫుల్గా ఉండేవాళ్ళు ఉంటారంటే ఆ బ్రాహ్మణులు, ఒకవేళ వాడెవరైనా కానీ అక్కడ ఉండే బ్రాహ్మణులు ఏ మంత్రం చెప్పే మాటలు ఎక్కడే కానీ ఒక్క చిన్న పొల్లు కూడా బాగూడదు. ఆ వేదాలు అంత పర్ఫెక్ట్గా వేద మంత్రాలు చదవాలన్నమాట. అందుకనే వృషశృంగ మహర్షిని ఎంచుకునేది వాళ్ళు. ఒకవేళ ఏదైనా కానీ ఒక్క అక్షరం పొల్లిపోయినా కూడా ఆ ఫలితం రాకపోగా ఎవరైతే యజ్ఞం చేపిస్తూ ఉంటారో వాళ్ళకు రాక్షస జన్మ వస్తుందంట. చూడండి, పిశాచి జన్మలు రాక్షస జన్మలు వస్తాయంట. అప్పట్లో యాగం చేయాలంటే బ్రాహ్మణులందరికీ ఏమి అడిగితే అది ఇచ్చేసేయాలి. ఏమన్నా అడిగినాయి అసలు. ఇక్కడ మనకేం జరుగుతుందంటే దశరథ మహారాజు మొత్తం తన రాజ్యానంతా బ్రాహ్మణులకు దానం చేస్తాడు. రాజ్యం అంటే వాళ్ళు కావాలంటే రాజ్యం ఏలుకోవచ్చు అంతే. వాళ్ళు అంత బ్రాహ్మణులు కూడా ఎంత స్వచ్ఛమైన వాళ్ళు చూడండి. వాళ్ళకి తెలుసు దానికి రాజ్యం దానం చేసేటని, అయినా కానీ వాళ్ళు తీసుకోరు. ఏం చెప్తారు, మేము ఈ రాజ్యం తీసుకొని మేమేం చేసుకోవాలి, మేము కొన్ని కానుకలు తీసుకుంటామనేసి వాళ్ళకి ఏం కావాలో అవి తీసుకుంటారనమాట. మళ్ళీ తిరిగిస్తారు రాజుకు. ఆ విధంగా అంత గొప్ప డబ్బుతో కూడుకుని ధనం కావాలన్నమాట యాగం చేయాలన్నప్పుడు. మనం ఇప్పుడు మహాభారతంలో కూడా యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగం చేస్తాడు. అట్లా చేసినప్పుడు అదే ధర్మరాజునే యుధిష్ఠిరుడు అంటారు. సరేనా, మీరు యాక్చువల్గా రెండు ఒకటే. ధర్మరాజు యాక్చువల్గా అతని పేరు యుధిష్ఠిరుడు, కానీ ఆయన ఎప్పుడు ధర్మంగా ఉంటాడు కాబట్టి ఆయన ధర్మరాజు అంటారనమాట. కాబట్టి అక్కడ వాళ్ళు కూడా యాగం చేసినప్పుడు ధనం విపరీతంగా అవసరమైతే అర్జునుడు కొన్ని ప్రదేశాలకు వెళ్ళి భారమైన ధనాన్ని తీసుకువచ్చాడంట. అందుకే అతని ధనం అంతగా తెచ్చాడు కాబట్టి ధనంజయ అని కూడా బిరుదు. అందుకే అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నామంటే ఈ అశ్వమేధ యాగము ఇలా యాగాలు పెద్ద యాగాలు చేయాలన్నప్పుడు అందరికీ తృప్తిపరచాలన్నమాట. అక్కడ చెప్తారు ఆ రాజ్యంలో వాళ్ళందరినీ తృప్తిపరిచేదాని కోసం కొన్ని కొండలుగా అన్నం గుడ్డలు పోసినారంట. అంటే ఎన్ని కోట్ల మంది తిని ఉంటారో అన్నం, గుట్టలుగా అన్నం.
అవి కూడా ఎవరికి కావాల్సినటి అవి మేము ఇది పెట్టినాము ఇది తిను అని కాదు, వాడికి ఏది కావాలో అది. కొందరికి ఆరోగ్యం సరిగా ఉండదు, అప్పుడు వాళ్ళు ఏదో కొన్ని కావాలా అది తింటారు వాళ్ళు. ఇంకొకరు వాళ్ళకి నచ్చిన విధంగా అనుకోండి, ఎవరెవరికి ఏ విధంగా నచ్చుతుందో అలా ఆహారాలన్నీ తయారు చేయాలి. అంటే కొన్ని కోట్లతో సమానం అవసరం అన్నమాట. కాబట్టి ఆ ధనాన్ని అంతా కూడా వాళ్ళు సమకూరుస్తారు. తర్వాత ఆ యజ్ఞానం అనేది ప్రారంభమవుతుంది. మనం ఎందుకు చెప్పినప్పుడు ఈ జంతు బలికి సంబంధించింది కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా చేసినప్పుడే ఆ జంతువులకు విముక్తి కలుగుతుంది. కాబట్టి దాన్ని రాను ఈ పరిస్థితులు ఏమి తయారైనాయంటే యజ్ఞం చేసే మంత్రాలన్నీ పోయినాయి, కనపడిన జంతువులలో కోసుకొని తినే పరిస్థితి వచ్చేసింది అనమాట. ఎప్పుడైతే ఇలా విపరీతంగా జంతు బలులు విపరీతం అయిపోతూ ఉన్నాయో అప్పుడు బుద్ధుడు వచ్చేసి ఈ వేదాలు లేవు, ఏమీ లేవు, ఎందుకంటే వేదాల పేరు చెప్పేసి మీరు అన్ని జంతు బలి విపరీతంగా ఇచ్చి అంత విపరీతంగా హింసను మొదలుపెట్టినారు, అందువల్ల ముక్తి అనేది పోయింది. యాక్చువల్గా వేదాలు ఎప్పుడైతే ఫాలో అవుతామో ధర్మార్థ కామ మోక్షాలు అనేటివి వేదాల యొక్క సారం. వేదాలు అనేది పర్ఫెక్ట్గా ఫాలో అయితే అతనికి ధర్మార్థ కామ మోక్షాలు అనేటివి సిద్ధిస్తాయి అన్నమాట. అంటే ఒక ధర్మంగా నడుచుకుంటాడు, ఆ ధర్మం ఆధారంగానే డబ్బు వస్తుంది, అర్థం అంటే డబ్బు. ఆ తర్వాత ఆ ధర్మంగానే ఒక ధర్మపతిని స్వీకరిస్తాడు. తర్వాత సంతానం కలిగిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అనేది ఉండిన తర్వాత ఆ సంసారానికి సంబంధించినటువంటి రాజ్యాలు అవన్నీ కూడా అన్నీ వదిలేసి అలాగే వానప్రస్థానికి వెళ్ళేసి తపస్సు చేసుకొని ఆ శరీరం వదిలేసి మోక్షం పొందుతారనమాట. అంటే 4 వస్తాయి అక్కడ, ధర్మార్థ కామ మోక్షాలు 4 వస్తాయి అన్నమాట. ఈ బుద్ధుడే వచ్చిన తర్వాత చెప్తారు మోక్షం మాట ఎప్పుడో మర్చిపోయినారు, ఈ చేసే యజ్ఞాలు కూడా ప్రాపర్ లేవు, అందువల్ల అన్ని హింసలే తయారైపోయినాయి. ఈ కారణం ఏంటంటే మీ కోరికలే మీకు పతనానికి కారణం అవుతున్నాయి, ఈ వేదాలు ఏమీ లేవు, ముందు మీరు కోరికలు కంట్రోల్ చేసుకోండి అనేసి శూన్యవాదాన్ని బుద్ధుడు వచ్చి ప్రవేశపెడతాడు. ఆ తర్వాత మళ్ళీ ఆదిశంకరాచార్యులు వచ్చి లేదు వేదాలు కూడా కావాలనేసి మళ్ళీ దాన్ని వేదాలను పునఃస్థాపన చేస్తారు. ఎవరు మన ఆదిశంకరాచార్యులు. వేదాలన్నీ కూడా యజ్ఞాలు కూడా చేసేటప్పుడు ఏదైనా బలిస్తున్నారు అంటే అవి వాళ్ళ సర్వశాస్త్రాలు తెలిసిన వాళ్ళు కాబట్టి అవి అలా చేస్తారు. దాంట్లో మన క్రాస్ క్వశ్చన్లు వేయడము లేదా ప్రశ్నించడం అనేటివి వాటికి వర్తించవు. ఎందుకంటే వాళ్ళ వాక్శుద్ధి ఎలా ఉంటుంది, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఒకసారి, ఏంటంటే వాక్శుద్ధి, మనసు యొక్క శుద్ధి, శరీరక శుద్ధి అంటున్నా, త్రికరణ శుద్ధులు అనేటివి ఉన్నాయి. వాళ్ళంత పర్ఫెక్ట్ కాబట్టి వాళ్ళ నోటితో ఏది చెప్పినా జరిగిపోతుంది, వాళ్ళ మనసులో ఏది తలుచుకున్నా జరిగిపోతుంది, వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా అది మంచి జరుగుతుంది. అదే కదా చూడు, అంత కాడుబడినట్లు పోయి ఉండేటువంటి రాజ్యం వానలు పడకుండా ఎప్పుడైతే ఋషిశృంగ మహర్షి ఒక కాలు అట్లా ఆ రాజ్యంలో అడుగు పెడతాడో వెంటనే సస్యశ్యామలం అయిపోయింది వానలు పడేసి. ఎవరి పవర్ అది? వాళ్ళు చేసిన సాధన పవర్ అన్నమాట. అందువల్ల మనకు మనిషి జన్మ అంత ఇచ్చినారు, మనం సాధన చేయాలి, ఎంతో కృషి చేయాలి. ఊరికే అట్లా రాలా ఈ జన్మ, ఎన్ని ఆటుపోట్లు తగులుకుంటేనే ఈ మనిషి జన్మ అనేది వచ్చేది అనమాట. కాబట్టి దాన్ని సార్థకం చేసుకోవాలంటే భగవంతుని యొక్క నామం పలకాలి. జై జయ రామ్ జానకి రామ్, జై జయ రామ్ సీతారాం, జై జయ రామ్ జానకి రామ్. అలా శ్రీరాముని యొక్క నామాన్ని పలకాలన్నమాట బాగా. ఎప్పుడైతే ఆ విధంగా వీళ్ళు ఆ యజ్ఞం అంతా కూడా చేసేసి యజ్ఞంలో వాళ్ళు అనుకున్న విధంగా యజ్ఞం అంతా సఫలీకృతం అవుతుందో అప్పుడు ఆ యజ్ఞంలో నుంచి ఒక పురుషుడు ఏమవుతుందంటే ఒక పాయసం ఉండేటువంటి కలశాన్ని తీసుకొని వస్తాడంట యజ్ఞ పురుషుడు. లోపల విష్ణు భగవానుడే అంటారనమాట ఆయన్ను. మొత్తాన్ని యజ్ఞ పురుషుడు ఏం చేస్తాడు, ఒక పాయస పాత్ర తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు ఆయన చెప్తాడు, మీ మొదటి భార్యకు అర్ధము, ఆ మిగిలిన దాంట్లో అంటే మొత్తానికి ఒకరి నుంచి ఇంకొకసారి పోయేటప్పటికి దాంట్లో అర్ధం ఇచ్చుకుంటా పోవాలి అని అంటాడనమాట. ఏది ఆ పాయసాన్ని. కాబట్టి ఏం చేస్తాడు, ఫస్ట్లో పాయసం కుండ నిండా ఉంది కదా, దాంట్లో అర్ధము కౌశల్య మాతకి ఇస్తాడు అనమాట. మిగిలిన దాంట్లో అర్ధం అన్నప్పుడు దాంట్లో ఒక అర్ధము కౌశల్య సుమిత్రకి ఇస్తారు అనమాట. మిగిలిన ఆమెకి ఇచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ అర్ధం ఇవ్వాలి కదా, అర్థం అన్నప్పుడు ఎవరికి పోతుంది అర్థము, కైకేయికి వస్తుంది అనమాట.
దాంట్లో మళ్ళీ అర్ధాన్ని సుమిత్రాకి ఇస్తారనమాట. మళ్ళీ అందువల్ల సుమిత్రాకు మాత్రం 2 పిల్లలు పుడతారు. కౌసల్యకు ఒకరు, కైకేయి మాతకు ఒకరు పుడతారనమాట. అంటే ఇప్పుడు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కదా. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళిద్దరూ కూడా ఎవరికి పుడతారు? సుమిత్ర మాతకు పుడతారు. భరతుడు మాత్రము కైకేయి మాతకు పుడతాడు. రాముడు మాత్రము కౌసల్య మాతకు పుడతాడు అనమాట. చూడు, పెద్ద కొడుకు కౌసల్య మాతకు బిడ్డ అయితే సుమిత్రకి 2 పిల్లలు ఉంటే ఎవరికి కైకేయి మాతకు ఒకరుంటే విచిత్రం అంటే ఒక కొడుకేమో రాముడికి తమ్ముడుగా ఆయన సేవ చేసుకోవడానికి పోతాడు, ఇంకో కొడుకేమో భరతుడికి సేవ చేసుకోవడానికి పోతాడు. సుమిత్ర దగ్గర ఒకరు లేరు, 2 కొడుకులు ఉన్నాయి కానీ. అది గ్రేట్ కదా. చూడు, 2 కొడుకులు ఉన్నాయి కూడా ఆమె దగ్గర 2 ఉండరు పాపం. వాళ్ళ అన్యోన్యత అంత ఉంటుందన్నమాట. అంత అందువల్ల శ్రీరాముడికి లక్ష్మణుడు ఎంత ప్రాణమో అదేవిధంగా భరతుడికి కూడా శత్రుఘ్నుడు అంత ప్రాణం అనమాట. ఆ విధంగా వాళ్ళు 4 కుమారులు పుడతారు. ఆనందంగా చైత్ర మాసము శుద్ధ నవమి రోజు శ్రీరామచంద్రుడు, రామలక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పుడతారనమాట. శ్రీరామచంద్ర ప్రభుకి జై, శ్రీరామచంద్ర ప్రభుకి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనము ఈ రోజుకు శ్రీరాముని యొక్క జననం వరకు వచ్చినాము. ఇంకా తర్వాత మిగిలిన విషయాలు రేపు కొన్ని విషయాలు మనం డిస్కషన్ చేసుకున్నాము. భక్తి శ్రద్ధలతో విన్నారు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఏదన్నా చెప్పాలలుచుకుంటే, ఏదైనా విషయాలు ఉంటే, డౌట్లు ఉంటే ఏదన్నా ఒక 2-3 నిమిషాల సేపు విన్నాం, డౌట్లు క్లారిఫై చేసుకున్నాం. నెక్స్ట్ ఓకే, ఎవరన్నా అడగండి. సహజంగా ఎప్పుడైనా మనము చెప్పేటప్పుడు ఉండే సందేహాలు తప్పనిసరిగా లాస్ట్లో అడగాలన్నమాట. ఇది ఒక శాస్త్రంలో ధర్మం. ఎవరికైనా కానీ ఇప్పుడు విన్న దాంట్లో ఏ విధమైన డౌట్లున్నా మీరు ప్రశాంతంగా అడగచ్చు. అడగండి. హరే కృష్ణ. ఏమి లేవా? ఎవరు ఏమి అంత సైలెంట్గా? చెప్పండి. లేదు ప్రభుజీ, ఒక చిన్న సందేహం. ఇప్పుడు యాగం చేస్తారు కదా ప్రభుజీ, యాగము మనకు ఎన్ని రోజులు జరిగింది ప్రభుజీ మనకు శాస్త్రం ప్రకారం ప్రభుజీ? సహజంగా 3 రోజులు ఉంటుంది యాగాలు. ఎప్పుడు కూడా ముఖ్యంగా అయితే 3 రోజులు ఉంటాయి. ఇప్పుడు ఈ కలియుగంలో గొప్ప యజ్ఞం ఏంటి? ఎంతమంది చెప్తారు? ఏమి యజ్ఞం? జపయజ్ఞం ప్రభుజీ. జపయజ్ఞం అంటే దైవనామ అంటే దైవనామ స్మరణ, హరినామ స్మరణ. చెప్పండి ఏంటి? హరినామ స్మరణ. దాన్ని యజ్ఞం. భగవద్గీతలో చదివినప్పుడు యజ్ఞానాం జప యజ్ఞో అస్మి అంటే నేను అని. ఎవరు? భగవంతుడు. ఎవరు? ఆయన నామాన్ని పలికితే అది యజ్ఞంగా తయారవుతుంది అనమాట. అది మనకు బ్రహ్మాండ పురాణంలో హరేర్నామైవ 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 కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యద అంటారనమాట. అంటే ఈ కలియుగంలో కేవలం హరినామం ఒకటే మనకు దిక్కు, అదే అన్నీ సమకూరుస్తుంది అని. అదేవిధంగా యుగ ధర్మాలు కూడా చెప్తారనమాట. ఏది? సత్యయుగంలో తపస్సు యజ్ఞం అయితే త్రేతాయుగంలో యజ్ఞ యాగాలు చేయడం అనేది, అదే మన ద్వాపర యుగంలో గుడులు అర్చన చేయడం అనేది తరించే మార్గం. కలియుగంలో తరించే మాత్రం కేవలం హరినామ సంకీర్తన అనేది చెప్తారనమాట. కాబట్టి ఈ కలియుగంలో హరే కృష్ణ మంత్రాన్ని లేదా హరినామాన్ని, హరికి ఉండేటువంటి ఎన్నో నామాలు ఉన్నాయన్నమాట. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలో నీవే బ్రహ్మాండములు, హరినామములే అన్ని మంత్రములు, హరి 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 అనవో మనసా భావములోన, బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా. మనకు అన్నమాచార్యులు ఎంతో వైభవంగా మనకు చెప్పుండారనమాట ఎన్నో విషయాలు. సరేనా? కాబట్టి ఈరోజు ఎవరికి మొత్తానికి ఒక చిన్న సందేహం కూడా లేవా? పోనీ యజ్ఞం గురించి అడిగారు ఒకటి, ఇంకేం లేవా? సరే, మరి అయితే క్లోజ్ చేద్దాం ఈరోజుకి. హరే కృష్ణ.
ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. హరే ప్రభుజీ, హరే కృష్ణ, ధన్యవాదములు. హరే కృష్ణ. సరే, అందరికీ దండపురం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీరామ్ ప్రభుజీ. జై 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 శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రభు శ్రీ కృష్ణార్పణమస్తు. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీలు, హరే కృష్ణ మాతాజీలు, అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.